జై గోవింద. రమణ మహర్షి ఆశ్రమం వెనక ఉన్న చెట్టు దగ్గర అలా నడుస్తూ ఉన్నారు. ఒక కోతి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని కిచకిచలాడుతూ ఉంది. మహర్షి ఏమిటమ్మా ఏమైంది అని ఆ కోతికి అడిగితే ఆ కోతి కిచకిచలాడుతూ తన కోతి భాషలో ఏదో చెప్పుకుంది. కోతి ఏడ్చింది. మహర్షి కూడా కన్నీటిని పెట్టుకుంటూ లోపలికి వచ్చారు. భక్తులందరూ ఆశ్రమంలో మహర్షి ఏం ఏడుస్తున్నారు, ఏం బాధగా ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు అని అడిగితే, అమ్మ అక్కడ కోతి తన అల్లుడు కూతురు ఉండేవారంట. ఈ మధ్యన దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోయారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు నేను పెంచవలసి ఉంది. ఈ వృద్ధురాలను అయిపోయిన ఈ వయసులో కూడా నాకు ఈ సంసార భారం తొలగలేదు మహర్షి. ఎప్పటికి నాకు ఈ బాధ తొలుగుతుంది అని ఏడుస్తూ ఉంది. తన బాధ చూసి నాకు కూడా బాధ అనిపించిందమ్మా, అందుకే ఏడుస్తున్నాను అని చెప్తే వాళ్ళు అనుకుంటారు, ఒక మనుషులకే బాధలా, మనుషులకే ఇన్ని కష్టాలు అనుకున్నామే, సాటి ప్రాణులకి మూగ జీవులకి అన్నింటికీ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అయితే అది అర్థం చేసుకున్న వాళ్ళు, అవగాహన చేసుకున్న వాళ్ళు మహర్షులు అయ్యారు. మనకే బాధలు ఉన్నాయి, మనమే ఏదో ఈదేస్తున్నాం దాటేస్తున్నాం అనుకుంటూ ఉంటాము. కాబట్టి మనం మనుషులం అయ్యాము. మనం కూడా మహర్షుల్లా ఉండాలి. సాటి ప్రాణుల్లో ఉన్న బాధను కూడా మనం గమనించాలి. అదే రమణుల యొక్క తత్వం. జై గోవింద.